ఉద్యమ సమయంలో దోపిడీ, స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూళ్లు, బయటపడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నా, టాస్ మాత్రమే వేశాను, టెస్ట్ మ్యాచ్ ముందుంది, నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయించడానికి సిగ్గుండాలి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి వెంట హరీష్ రావు మాటలు, టీ న్యూస్ కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీసులు, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కి ఇస్తూ కేటీఆర్ సంతకం, ఆ లావాదేవీలతో రేవంత్ కు లింకు, అందుకే సైలెంట్, ఏదో ఓ రోజు సీఎం నవ్వుతా మీ పని పడతా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో ఆ వసూల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూళ్లు చేసిర్రో మొత్తం అలా జాతకం అంతా అక్క దగ్గర ఉంది. అలా జాతకం అంతా అక్క దగ్గర ఉండేసరికి వాళ్ళు ఇప్పుడు గజ 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 వణుకుతున్నారు. ఊకనన్నా ఎలా కొడితేరా పార్టీ నుంచి, ఊకనన్నా వాయే అని ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. అందరికీ లీగల్ నోటీసులు ఇస్తుంది ఆ జాగృతి. ఆ పేరు మీద మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మొత్తం చరిత్ర అంతా బయట పెట్టుకుంటూ వస్తుంది. కేటీఆర్ కూడా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమికి అమ్మిండట. ఇగో ఎవరో దొంగలు వాళ్ళే బయటపడుతున్నారు ఒకరికొకరు పడక.